రుద్రాని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటో ఈ ఫ్యామిలీ రాజ్ పోయిన నుంచి వీళ్ళైతే సరిగ్గా టైంకి భోజనం తినటం లేదు. వీళ్ళైతే ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవటం లేదు. రాజ్ కోసమే ఆలోచిస్తూ వాళ్ళైతే భోజనం చేయడం కూడా మానేశారు. సరేలే వాళ్ళతో నాకేంటి, నేను భోజనం చేసుకుంటానని చెప్పి రుద్రాని అక్కడ కూర్చుంటుంది. ఇంతలో అక్కడికి అప్పు స్వప్న వస్తారు. ఇక స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది. అప్పు ఈరోజు డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా, మనం ఈరోజు కుమ్మేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రుద్రాని అయితే ఏంటి నిజంగా అంత టేస్ట్గా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అత్తయ్య, మీకు తెలియదా అని చెప్పి అంటుంది. సరే చూస్తానని చెప్పి ఇలా ఒక్కసారిగా బౌల్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి అక్కడ లైవ్ ఫిష్ ఉంటుంది. అది చూసి రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అమ్మో ఏంటిది లైవ్ ఫిష్ అని చెప్పి అంటూ ఉంటుంది. అవునత్తయ్య, లైవ్ ఫిష్ చాలా బాగుంటుంది తెలుసా అని చెప్పి అంటుంది. ఏంటిది వీళ్ళు వంట చేయలేదా అని చెప్పి అడుగుతుంది. వంట ఏం కర్మ అత్తయ్య, మీరే వెళ్ళి వండుకోండి, మీరు ఇంకా టేస్టీగా వండుతారు కదా అని చెప్పి అంటుంది. దాంతో రుద్రాని అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.